హలో గైస్, బెంగళూరు బుల్స్ నుంచి ఈ సంవత్సరం మనం కొన్ని సర్ప్రైజింగ్ రిలీజెస్ చూడబోతున్నాం. ప్రధానంగా వాళ్ళు లాస్ట్ సీజన్లో తీసుకున్నటువంటి వాళ్ళ ముగ్గురు స్ట్రైక్ రైడర్స్ని వాళ్ళు ఈ సీజన్ కోసం రిలీజ్ చేయబోతున్నారు. వికాస్ ఖండోలా లాస్ట్ 2 సీజన్స్లో బెంగళూరు బుల్స్కి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో ఈ నేపథ్యంలో వికాస్ ఖండోలాని వాళ్ళు రిలీజ్ చేసేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ వికాస్ ఖండోలాతో పాటుగా భరత్ హుడా కూడా లాస్ట్ సీజన్లో అంతగా పర్ఫామ్ చేయలేదు. అండ్ కోచ్తో కూడా తన రిలేషన్ బెటర్గా లేదని మనకి అప్డేట్ రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో భరత్ హుడాని ఖచ్చితంగా వాళ్ళు రిలీజ్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా నీరజ్ నెర్వాల్ని కూడా వాళ్ళు రిలీజ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. ఒక యూటిలిటీ ఆల్రౌండర్గా భావించి లాస్ట్ సీజన్లో బెంగళూరు బుల్స్ ఈ ఆల్రౌండర్ని తీసుకోవడం జరిగింది. బట్ అనుకున్న సేవల్ని తను బెంగళూరు బుల్స్కి అందించలేదు కాబట్టి ఖచ్చితంగా నీరజ్ నెర్వాల్ని కూడా వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటుగా అభిషేక్ సింగ్ని కూడా ప్రధానంగా వాళ్ళు రిలీజ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. యూపీకేఎల్లో కొద్ది గొప్ప పర్ఫామ్ చేస్తున్నప్పటికీ కూడా పీకేఎల్లో తన పర్ఫార్మెన్స్ బాగా లేనటువంటి కారణంగా అభిషేక్ సింగ్ని కూడా రిలీజ్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి బెంగళూరు బుల్స్. ఇక ఇదిలా ఉంటే తెలుగు టైటన్స్ ఈ ప్లేయర్స్లో ఎవరిని టార్గెట్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు, వీళ్ళ ఫామ్ కూడా అంత బాగాలేదు. లాస్ట్ ఫ్యూ సీజన్స్గా మనం ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్స్ కోసం వెళ్ళాం. లాస్ట్ సీజన్లో పవన్ సరావత్, పర్వేజ్ భైన్స్వాల్ లాంటి ఫామ్ తగ్గినటువంటి ప్లేయర్స్ కోసం వెళ్ళాం. సో ఈ నేపథ్యంలో మనకి నెగిటివ్ రిజల్ట్స్ లభించాయి కాబట్టి ఈసారి ఫామ్ తగ్గిపోయినటువంటి ఈ యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కోసం వెళ్ళకపోవడం బెటర్ తెలుగు టైటన్స్. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.